మా అవ్వ అంటే అమ్మమ్మ ఎక్కువగా చేసిన గంజి ఈ పెసర్ల గంజి, అది కూడా బ్రేక్ఫాస్ట్ కోసం. బెల్లంలో ఉండే ఐరన్, పెసర్లలో ఉండే ప్రోటీను రోజంతా ఎనర్జీనిచ్చే అవ్వల కాలం నాటి ఈ పెసర్ల గంజి టీ కాఫీలకి ప్రత్యామ్నాయం, బ్రేక్ఫాస్ట్కి అయితే ఉత్తమం. ఒక ఫుల్ గ్లాస్ తాగితే చాలండి. సరే, రెసిపీలోకి వెళ్తే ముందుగా కొలత ప్రకారం 1 కప్పు దాకా పెసర్లు తీసుకోవాలి. వీటిని ఆయిల్ వేయకుండా లో ఫ్లేమ్లోనే రంగు మారేదాకా వేయించుకోవాలి, మంచి స్మెల్ వచ్చేదాకా. ఈ రెసిపీలో గుర్తుంచుకొని చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పెసర్లను వేయించడమే. ఎట్లా వేయించుకోవాలి అంటే లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఈ పెసర్లన్నీ కూడా సమానంగా రంగు మారేదాకా వేయించుకోవాలి. లేదంటే కొన్ని గింజలు బాగా వేగి కొన్ని గింజలు పచ్చిగానే ఉంటాయి. చూడండి, చూడ్డానికి కొంచెం డార్క్ కలర్లోకి మారిన గింజలు బాగా వేగినట్టు, లైట్ గ్రీన్ కలర్లో ఉన్నవి సరిగ్గా వేగలేదని అర్థం. ఇలా పచ్చిగా ఉన్న గింజలు ఏంటంటే కుక్కర్లో ఉడికించినా కూడా అవి గట్టిగానే ఉంటాయి, మెత్తగా ఉడకవు. కాబట్టి ఈ పెసర్లన్నీ సమానంగా డార్క్ కలర్లోకి వేగిపోవాలి. తర్వాత కుక్కర్లోకి వేసి ఈ పెసర్లని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ కప్పుతో అయితే పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి, ఆ పెసర్లు ఉడకడానికి. 4 కప్పులు కూడా వేసుకోవచ్చు, కానీ విజిల్ నుండి వాటర్ బయటకు వస్తుంది కాబట్టి 3 కప్పులు చాలు. 1 కప్పుకి 3 కప్పులు. తగినన్ని నీళ్లు వేశాక కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్లో 4 లేదా 5 విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు. అదే పెద్ద కుక్కర్లు అయితే మీడియం ఫ్లేమ్లో 4-5. పెసర్లు ఎంత బాగా మెత్తగా ఉడికితే మెదపడానికి వీలుగాను, తాగడానికి అనువుగా ఉంటుంది. విజిల్స్ వచ్చిన వెంటనే తీయకుండా ఆవిరిపోయి ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూద్దాం. చూడండి, ఈ స్టేజ్ వచ్చేసరికి పెసర్లు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. పప్పు గుత్తితో మెదిపితే మెత్తగా ఉడికేంత. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు పెసర్లు ఉడికాయా లేదా అని. చూడండి, చేత్తో ఈ విధంగా మెదిపితే మెత్తగా అయిపోవాలి. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు బాగా వేగిన పెసర్లు ఇక్కడ మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఒకవేళ సరిగ్గా వేగని పెసర్లు గట్టిగా ఉంటాయి, సరిగ్గా ఉడికిండవు. దీనికోసమే పెసర్లని సమానంగా రంగు మారేదాకా వేయించుకోవాలి అనేది. తర్వాత పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి. అదే ఒకవేళ సరిగ్గా ఉడకని కొంచెం గట్టిగా ఉన్న గింజలు ఉన్నట్టయితే మిక్సీ పట్టుకోవచ్చు. సాధ్యమైనంత వరకు మెత్తగా మెదుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పెసర్లు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పెసర్లకి 4 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. నేను తీసుకున్న ఆ చిన్న టీ కప్పుతో పెసర్లు తర్వాత వేసే కొలతలన్నీ కూడా తీసుకున్నట్టయితే హ్యాపీగా 4కి సరిపోతుంది ఈ పెసర్ల గంజి. ఈ పెసర్ల గంజి మరీ పల్చగా ఉండదు, అలాగని మరీ చిక్కగాను లేకుండా మీడియంగా ఉంటే బాగుంటుంది. మీ రుచికి తగ్గట్టు, అంటే పల్చగా కావాలా లేదా చిక్కగా కావాలా అన్నదాన్ని బట్టి కూడా ఇక్కడ నీళ్లు తగినన్ని వేసుకోవచ్చు. సరిపడా నీళ్లు వేశాక రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే పెసర్లు తీసుకున్నానో అదే కప్పుతో 1 ఫుల్ కప్ అయితే బెల్లం తీసుకున్నాను. మీరు తినగలిగే స్వీట్ని బట్టి తక్కువ ఎక్కువలు వేసుకోవచ్చు. కానీ గంజిలో స్వీట్ అనేది మరీ ఎక్కువ ఉంటే వెగటు పుడుతుంది, ఎక్కువ తాగలేరు కూడా. మీడియంగా ఉండొచ్చు లేదా లైట్గా ఉండొచ్చు, తాగడానికి బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి, పైన తేటలాగా ఈ విధంగా తయారయ్యి ఉడుకుతూ ఉంటుంది. ఈ తేట వద్దనుకుంటే తీసేయచ్చు, అలాగే ఉన్నా నష్టమేం లేదు. ఈ పెసర్ల గంజిలో పాలు కూడా పోసుకోవచ్చంట. ఒకవేళ పాలు పోసుకోవాలనుకుంటే ఈ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత పాలు పోసుకోవాలి. ఇక్కడ వేశారంటే మాత్రం పాలు మొత్తం విరిగిపోతాయి. పాలు వేస్తే 1 కప్పు పెసర్లకి 1 కప్పు పాలు వేసుకుంటే చాలు, మరీ ఎక్కువ వేయకుండా. అక్కడ వేసే పాలకి సరిపడా బెల్లం అనేది ఇక్కడ చూసుకుని వేసుకోవాలి. కానీ నేను తాగిన మా అవ్వ చేసే పెసర్ల గంజిలో అయితే పాలు పోయిరు. సరే, మాటల్లో పడి బెల్లం వేశాక ఎక్కువసేపు ఉడికించకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఈ విధంగా కుతకుతామని ఉడికిస్తే చాలు. పూర్తిగా చల్లారిన తర్వాత దీని టేస్ట్ని మీరు ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ వేసే బాదం గింజలు పూర్తిగా ఆప్షనల్.